హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పిఐబి న్యూస్. జనవరి 26 నుంచి 29 వరకు డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మనము నెగ్లిజెన్సీ చేయట్లేదు. డైలీ క్లాసెస్ చేయకపోయినా ఎటువంటి ఆర్టికల్స్ మిస్ కావట్లేదు. ఫిబ్రవరి 1 నుంచి మనము అంత ముందులాగానే బోర్డు మీదనే రోజు సాయంత్రం పూట డైలీ కరెంట్ అఫైర్స్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే 26 వెరీ ఫేమస్ రిపబ్లిక్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. రిపబ్లిక్ డే వేడుకల్లో కొంతమంది వ్యక్తులు మనకి వార్తల్లో వస్తారు, తరచుగా పరీక్షల్లో వస్తుంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి. థీమ్ ఏంటి? స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో మనకి వెరీ ఫేమస్ ఈ రిపబ్లిక్ డే పరేడ్ వచ్చేసి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సెలబ్రేషన్స్ మనకి జనవరి 23 నుంచి జనవరి 30 వరకు జరుగుతాయి. వై 23 అంటే ఆ రోజు సుభాష్ చంద్రబోస్ బర్త్డే కాబట్టి పరాక్రమ్ దివాస్ అని చెప్పి జరుపుకుంటున్నాం. ఈ పరాక్రమ్ దివాస్ నుంచే ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 26న కాదు, 23 స్టార్ట్ అవుతాయి, 30 నాడు ఎండ్ అవుతాయి. అయితే మనం అఫీషియల్గా చూస్తే 29నే ఎండ్ అవుతాయి మనకు జనరల్లీ. సో మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు ఎందుకోసం అని చెప్పేసి చూస్తే, బీటింగ్ రిట్రీట్ సెరిమనీ అని చెప్పేసి విజయ్ చౌకలో కండక్ట్ చేస్తాం. సో దాంతో మనకి సాయంత్రం పూట జరుగుతుంది. అది దాంతో రిపబ్లిక్ డే వేడుకలు అధికారికంగా ముగిసినట్టుగా మనం భావిస్తాం. బట్ 13 అని చెప్పేసి మనం డేటు తీసుకుంటున్నాము. ఈ బీటింగ్ రిట్రీట్ సెరెమనీ అంటే సో మన త్రివేద దళాలను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అందరూ కూడా బ్యాండ్ వాయించుకుంటూ ఆ ముగింపు వేడుకలు కండక్ట్ చేస్తారు. రాష్ట్రపతి ఆధ్వర్యం లోపల ఇది జరుగుతుంది అన్నట్టు. చీఫ్ గెస్ట్ ఎవరు? ఈ ప్రశ్న ఎస్ఐపిసి లాంటి పరీక్షల్లో వస్తుందండి. గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో తక్కువ సార్లు వస్తుంది. ఎవరు? ప్రభావో సుబియాంటో అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు. ఇటీవల ఈ కంట్రీ మనకి బ్రిక్స్ కూటమిలో చేరింది. సో బ్రిక్స్ కూటమిలో చేరిన మొట్టమొదటి ఆగ్నేయ ఆసియా దేశం అని చెప్పేసి కూడా పిలవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఫస్ట్ రిపబ్లిక్ డే వేడుకలకు కూడా సుకర్నో వచ్చాడు, ఇదంది కూడా ఇండోనేషియానే. మరి ప్రభావో సుబియాంటో అని చెప్పేసి ఎన్నవ అధ్యక్షుడు అని చెప్పేసి చూస్తే రిపబ్లిక్ వేడుకలకు వచ్చినటువంటి ఇండోనేషియా అధ్యక్షుల లోపల 4వసారి అండి. సో 4వసారి మనకి పిలవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మార్చింగ్ లోపల కూడా వీళ్ళు హాజరు కావడం జరిగింది. వెరీ ఫస్ట్ మేము కాదు, విదేశీ వాళ్ళు కూడా మనకి ఈ మార్చ్ 1 లోపల హాజరవుతున్నారు 2016 నుంచి. కాబట్టి ఇది పెద్దగా అవసరం లేదు. బట్ మనకి ఆ ప్రభావ సుబియాంటో గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫస్ట్ వ్యక్తి సుకర్నో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో కొంతమంది వ్యక్తులు మనకి వార్తల్లో ఉంటారు, అవి ఎగ్జామ్లో కూడా వస్తాయి. ఈ మొత్తం వేడుకలకి కమాండర్గా ఎవరున్నారని చెప్పేసి చూస్తే లెఫ్టినెంట్ జనరల్ భావినీష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. సో భావినీష్ కుమార్ బాగా ఫోకస్ చేయండి, ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఉమెన్స్ మనకి వార్తల్లో ఉన్నారండి కొంతమంది. అందులో ఫస్ట్ ఐశ్వర్య జాయ్ అని చెప్పిస్తుంది. ఈమె సిఆర్పిఎఫ్ ఆల్ ఉమెన్ మార్చ్ 1కి పరేడ్ వేడుకల్లో పాల్గొన్న మార్చ్ 1కి సో 148 మెంబర్స్కి ఈమె లీడ్గా వ్యవహారం చేసింది. సో ఐశ్వర్య జాయ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డింపుల్ సింగ్ అండి. సో రాష్ట్రపతికి 12 ఫీట్ ఎత్తులో వందనం చేసింది, ఒక రికార్డు. అట్లా కాకుండా మనకి డేర్ డెవిల్ టీమ్ అని చెప్పేసి టాలెస్ట్ హ్యూమన్ పిరమిడ్ని ఏర్పాటు చేసింది. ఇట్లా ఒకరి మీద ఒకరు మనుషులు ఇట్లా పోతూనే లాస్ట్కి మన డింపుల్ సింగ్ అని చెప్పేస్తున్నది. సో ప్రపంచంలోనే అతి ఎత్తైన మానవ పిరమిడ్గా దీన్ని పిలుస్తాం, ఒక రికార్డు కాబట్టి డింపుల్ సింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనోహర్ సింగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. క్యామెల్ కాంటిజెంట్ ఆఫ్ బిఎస్ఎఫ్, మనకి ఒంటె దళం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంతకుముందు టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మనము ప్రీవియస్ పేపర్స్ తరచుగా చూస్తాం. రాష్ట్రం లోపల ఆ మాటకు వస్తే దేశం లోపల ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పరీక్షలు పెట్టినప్పటికీ మనం తరచుగా తనిఖీ చేస్తాం. ఎందుకోసం అంటే మన క్వశ్చన్ యొక్క సరళి అర్థమవుతుంది. సో ఈ ఒంటె దళం యొక్క నాయకత్వం అని చెప్పేసి మనకి 2022లో వచ్చింది ప్రశ్న. ఆ ఇయర్లో రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తికి సో మనోహర్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ అంటే మన ప్రీవియస్ పేపర్ చూస్తే ఏమవుతుందంటే ఒక టాపిక్ వార్తల్లో వచ్చినప్పుడు ఓహో ఈ అంశం నుంచి ప్రశ్న వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ అండి కొన్ని ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక రికార్డ్ వచ్చింది. ట్రై సర్వీసెస్ ఈ శకటాలు అని చెప్పేసి ప్రతి మినిస్ట్రీకి ఉంటుంది కదా. సో మనం డిస్కస్ చేయాలి ఏ మినిస్ట్రీకి ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. తొలిసారిగా ఈ ట్రై సర్వీసెస్ 3 దళాలు కలిపి శకటాన్ని ఏర్పాటు చేసినాయి. దాని థీము సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ అని చెప్పేసి పిలుస్తాం. స్ట్రాంగ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. సో భారత్ పర్వ్ అని చెప్పేసి మరొకటి మనకి కార్యక్రమం వార్తల్లో ఉంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో రిపబ్లిక్ వేడుకల్లో భాగంగానే భారత్ పర్వ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఒక డ్యాన్సెస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సంపాదించింది. దాని పేరు జయతి జయ మమహ భారతం అని చెప్పేసి పిలుస్తాం. సో డ్యాన్స్ మొత్తం 50 డ్యాన్సుల ఇది కూడలిగా పిలుస్తాం అన్నట్టు. జయతి జయ మమహ భారతం అని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించింది. ఇదంతా రిపబ్లిక్ వేడుకల గురించి అండి. సో ఇందులో మనకి ఏ శకటానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏ మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ మనకి ఇంకా పేపర్లో అయితే అనౌన్స్మెంట్ జరగలేదు, పిఐబిలో కూడా లేదండి. అచ్చా ఒక డౌట్ మీకు. సో పిఐబి న్యూస్ కవర్ చేయమని చెప్పేసి పిఐబి సబ్జెక్ట్ చెప్పు అని చెప్పేసి దేర్ ఈజ్ నో పిఐబి సబ్జెక్ట్ ఇన్ అవర్ కరెంట్ అఫైర్స్. పిఐబి న్యూస్ ఏంటిదంటే ఒక ఈనాడు పేపరు, ఒక హిందూ పేపర్, ఒక ఎక్స్ప్రెస్ పేపర్ లెక్కనే అదొక సోర్స్. మనకి మన సిలబస్లో ఉన్న అంశాలు అందులో ఏమన్నా వస్తే మనం డిస్కస్ చేస్తున్నాం. పిఐబి మన మెయిన్ సోర్స్. వాస్తవంగా హిందూ తర్వాత ఎక్స్ప్రెస్ తర్వాత మెయిన్ సోర్స్ పిఐబి. ఒక ఆర్టికల్ వార్తల్లో వచ్చినప్పుడు మనము దాన్ని కరెంట్ అఫైర్స్లో ఏ సబ్జెక్ట్ కింద వస్తే ఆ సబ్జెక్టులో రాస్తున్నాం మనం. దెర్ ఈజ్ నో పిఐబి స్పెషల్ సబ్జెక్టు. పిఐబి అంటే మనకు సోర్స్, అంతే. కరెంట్ అఫైర్స్ ఒక సోర్సు. అందులో నెంబర్స్ అయితే తప్పులు ఎప్పుడు ఉంటాయండి, వాటిని మనం కొన్నిసార్లు ప్రామాణికంగా తీసుకోం కూడా. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి రావడం అని చెప్పేసి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. డేట్స్ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. డిసెంబర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ చూస్తే జనవరి 1 నుంచి అని చెప్పేసి ఉంటుంది. బట్ మనకి దీన్ని ఫాలో కాకుండా జనవరి 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్లోకి తీసుకురావడం జరిగింది. జనవరి 27 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జనవరి 1 కాదు. ఇండియాలో సెకండ్ స్టేట్ అండి. సో ఫస్ట్ రాష్ట్రం మనకి రాయలేదు, మనకు అంతకుముందే చాలాసార్లు కవర్ అయిందండి. ఫిబ్రవరి 2024 లాస్ట్ ఇయర్ మ్యాగజైన్ చూసుకోండి, మీకు యూసీసీ గురించి చాలా ఎక్సలెంట్గా క్లాస్ ఇవ్వడం జరిగింది. నోట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ స్టేట్ ఇది. ఫస్ట్ మనకి గోవా అని చెప్పేసి ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి ఉత్తరాఖండ్ని మనము చెప్పొచ్చు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మనకు ఏ మతస్థులు అయినప్పటికీ క్రిమినల్ లాస్ అందరికీ సేమ్ ఉన్నాయి, సివిల్ లాస్ కూడా సేమ్ ఉన్నాయి కొన్ని. బట్ మనకి పర్సనల్ లాస్, వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు, ఇటువంటి మనకు యూనిఫామ్ లేవు. ఆ అంశం లోపల యూనిఫామ్ తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 44 చెప్తుంది డిపిఎస్పి లోపల. దాన్ని స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తూ 27 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ కాలక్రమం మనం ఫోకస్ చేయాలంటే ప్రశ్న ఎక్కువసార్లు ఇక్కడనే వస్తుంది. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రము జనవరి 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కాలక్రమ పట్టిక ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో మనం పాలిటీ కోర్సు లాంచ్ చేస్తున్నాం ఫిబ్రవరి 1 నుంచి. అందులో మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి 360 డిగ్రీస్ యాంగిల్లో డిస్కస్ చేద్దాం. 27th మేన రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీని నియామకం చేయడం జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రము యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం అని చెప్పేసి. ఈమె వెరీ ఫేమస్ పర్సనాలిటీ అండి. జమ్మూ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంకా ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చైర్పర్సన్గా పనిచేస్తుంది. ఈ లోక్పాల్ కమిటీ యొక్క చైర్పర్సన్గా ఈ సెర్చ్ కమిటీకి ఈమెనే ఆధ్వర్యం వహించింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో వచ్చింది రంజన్ ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి. 7th ఫిబ్రవరిన ఉత్తరాఖండ్ యొక్క అసెంబ్లీ ఆమోదించింది. ఇది డిపిఎస్పిలో ఉన్న అంశం కాబట్టి సో గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి సిఫారు చేస్తే రాష్ట్రపతి గారు 11 మార్చిన ఆమోదించాడు. సో డిసెంబర్ మ్యాగజైన్లో మనకి 12th మార్చ్ అని చెప్పేసి ఉంది కదా, అది 11th మార్చ్ అండి.
ఇన్ఫ్యాక్ట్ 11th మనం తీసుకోవాలి, 12th అయితే కాదు. సో తప్పు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అదే వచ్చింది, మనం అదే రాసినాం. బట్ మనకి ఇప్పుడు ఒకసారి ఆ బిల్లులో ఏముందని చెప్పేసి చూస్తే రాష్ట్రపతి ఆమోదించిన డేట్ ఇవ్వడం జరిగింది 11 మార్చ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోడ్ మ్యాప్ అంటే బిల్లు అనేది ఎలా అమలు చేయాలి. సో దీనికి శత్రుఘ్న సింగ్ కమిటీ అని చెప్పేసి నియామకం చేయడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు మీద కమిటీ వేరు, రోడ్ మ్యాప్ ఎలా అమలు చేయాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఇది నిర్దేశిస్తుంది. అంశాలేంటి మనం డిస్కస్ చేసినామండి. ఇక్కడ ఏ ఒక్క అంశం కొత్త లేదు కాబట్టి మనం స్కిప్ చేయవచ్చు. ఒకసారి చూద్దాం ఎవరికి వర్తిస్తుంది అంటే ఉత్తరాఖండ్ నివాసికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదని చెప్పేసి చూస్తే గిరిజన సంఘాలకి వర్తించదు, తర్వాత ఎల్జీబీటీ పీపుల్స్కి వర్తించదు. వివాహము విడాకులు సహజీవనాన్ని తప్పనిసరి నమోదు చేసుకోవాలి. సహజీవనాన్ని ఈ చట్టం అనుమతించింది. యూసీసీ అమలు చేసినాక 1 month లోపు ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారో అంతా కూడా వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందే. 21+ ఏజ్ ఉంటే వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. 21 కంటే బిలో ఉంటే ఇట్లా కంపల్సరీ తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాలి. మేము సహజీవనం చేస్తున్నామని చెప్పేసి ఒక రూమ్లో సో తల్లిదండ్రులు సాయంత్రం పెట్టుకొని అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ వివాహం చూస్తే గిట్ట 2010 నుంచి అయిన పెళ్ళిళ్ళు మాత్రం 6 months లోపు నమోదు చేసుకోవాలి. ఇక ఈ కొత్త పెళ్ళిళ్ళు అయితే కదా చట్ట అమల్లోకి వచ్చినాక వాళ్ళు మాత్రం 60 రోజుల్లోకి అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బహుభార్యత్వం కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, హలాల్ కావచ్చు, కంప్లీట్గా నిషేధం. సో మతం ఆధారంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత పర్సనల్ లాస్ అన్నీ కూడా కంప్లీట్గా వీళ్ళు రద్దు చేయడం జరిగింది. సో ఇది ఇంట్రెస్టింగ్ అండి. సో వివాహం వచ్చేసి మెన్ 21, ఉమెన్ 18 years. బట్ మనకి ముస్లిం లోపల పర్సనల్ లా ఏముంటుందంటే సో ప్యూబర్టీ వచ్చినాక పెళ్లి చేయవచ్చు 15 ఏళ్ళు అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఇక్కడ కొట్టివేయడం జరిగింది. ఓన్లీ 18 ఏళ్ళ వయసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఇది సో పాలిటీ ఆర్టికల్స్ అయిపోయినాయి. ఎకనామీ ఆర్టికల్స్ మనకి 4 నుంచి 5 ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయండి. డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. సో మనం డిస్కస్ చేసినామంటే ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల ఎకనామీ అప్డేట్స్ 2024 లోపల మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది కొత్తగా అంటే ఏమి కొత్తగా రాలేదు, అవే అంశాలు వచ్చినాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. స్కిప్ చేయట్లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసిన ఆర్టికలే. సో మీకు టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ఇంతకుముందు మనము సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఓపీఎస్ వాళ్ళకి ఓపీఎస్ఏ ఉంటుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి మాత్రము యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంది. యూపీఎస్ నాట్ మ్యాండేటరీ. సో 2004 నుంచి అపాయింట్మెంట్ పొందిన వాళ్ళకి ఎన్పిఎస్ ఉంది కదా, వాళ్ళు యూపీఎస్ని ఎంచుకోవచ్చు అవసరం అనిపిస్తే ఇట్ట. కనీసం 10 ఏళ్ళ సర్వీస్ ఉండాలి పెన్షన్ రావాలి అంటే. 25 years చేస్తే పూర్తి పెన్షన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అమలు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర అండి. ఈ టేబుల్లో మీకు యూపీఎస్, ఎన్పిఎస్, ఓపీఎస్ అని చెప్పేస్తుంది. ఒకసారి చూసుకోండి. ఎకనామీ అప్డేట్స్ 24 వీడియో ఉన్నది ఎకనామీ ప్లేలిస్ట్ లోపల, అది చూసుకోండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇది ఎకనామీ కిందకి వస్తుందంటే ఇన్సూరెన్స్ అనే పాఠం మనకి ఎకనామీ కిందకే వస్తుంది. సో మొత్తం టేబుల్ రూపంలో ఉంది, మీకు ఈజీగానే అర్థమవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ చూస్తే మొబిక్విక్ అండి. ఇది వార్తల్లో వచ్చింది, ఒక ఫిన్టెక్ కంపెనీ అండి ఇది. సో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ ఆర్బీఐ యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో ఈ రూపీ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ యూరపీ వ్యాలెట్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి డిజిటల్ వ్యాలెట్గా మొబిక్విక్ హర్యానా రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చిన ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ, ఫస్ట్ డిజిటల్ వ్యాలెట్ కంపెనీ మొబిక్విక్ అండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి. మనీ అనే పాఠం వార్తల్లో ఉంది కాబట్టి ఇది మనకు సిలబస్లో ఉన్నట్టుగా తీసుకోండి. ధరోహర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అమృత్ ధరోహర్ వేరు, అదేంటి మీరు ఆన్సర్ చేయండి. ఈ ధరోహర్ ఏంటి అంటే సెబీ యొక్క ప్రోగ్రామ్ అండి. ఇది డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ. ఈ సెబీ లోపల మనకు సెబీ యొక్క పరిణామ క్రమం ఎలా ఉంది, స్టాక్ మార్కెట్లో ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్పేసి వినియోగదారులకి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా అందించే పోర్టల్ పేరు మనకి ధరోహర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా స్టాక్ మార్కెట్లో గొప్ప గొప్ప మైలురాళ్ళు మొత్తం ఇందులో
సంక్షిప్తం చేయడం జరిగింది. మనం తరచుగా తనిఖీ చేసి తీసుకోవచ్చు కూడా. సో ఇదే ధరోహర్ అని చెప్పేసి పిలుస్తాం. మీరు ఆన్సర్ చేయండి. అమృత్ ధరోహర్ అనే స్కీమ్ అనేది దేనికోసం అని చెప్పేసి అది ఆన్సర్ చేయండి. సో ఇవి మన ఎకనామీ ఆర్టికల్స్ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి. సో టీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో వచ్చింది. ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ ద టీమ్ అంటే ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ర్యాంప్ అనే ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసింది. సో ర్యాంప్ మీన్స్ మనకి రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్టివిటీ అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది మనకి ఈ ర్యాంప్ అనే ప్రోగ్రామ్కి. ఈ ర్యాంప్ అనే ప్రోగ్రామ్ కిందనే ఈ టీమ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఏంటి టీం అంటే మనం డిజిటల్ కామర్స్ యొక్క యాక్సెస్ అందరికీ అవకాశం కల్పించేలా దీన్ని తీసుకొచ్చారు, టీం అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మనకి ఇది ఓఎన్డీసీ ద్వారా అమలు చేస్తాము. ఓఎన్డీసీ మీన్స్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇది 2024-25 నుంచి 26-27 వరకు అమల్లో ఉంటుంది. 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందండి. ఇది 277.35 కోట్లు ఖర్చు పెడుతుంది. 5 లక్షల ఎంఎస్ఎంఈలను టార్గెట్ చేస్తుంది. బట్ ఇందులో ఎక్కువగా మనకి మైక్రో అండ్ స్మాల్కి ఇస్తున్నారు. ఎస్, మీడియం కూడా ఇస్తున్నారు కానీ ఎక్కువ అవకాశం మాత్రం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కే అవకాశం ఇస్తున్నారు. 50% వచ్చేసి ఉమెన్కి ఇస్తున్నారు. సో దీన్ని అమలు చేసేది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనే సంస్థ దీన్ని అమలు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ర్యాంప్ అంటే ఏంటి, మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క సపోర్ట్ కార్యక్రమం 2023 నుంచి అమల్లోకి వచ్చింది ఇది. నెక్స్ట్ అండి, ఇండియాస్ డిజిటల్ ఎకనామీ విషయంలో సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి రిపోర్ట్ చూసుకోండి. రిపోర్ట్ యొక్క అంశం ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ లోపల 11.74 వచ్చేసి 11.74 వచ్చేసి ఇది డిజిటల్ ఎకనామీ ద్వారానే వస్తుందట. ఈ గణాంకాలు అవసరం అండి. సో 11.74 ఫ్రమ్ ది డిజిటల్ ఎకనామీ ఓన్లీ. మొత్తం జీడిపి లోపల ఇది 31.64 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి వర్క్ ఫోర్స్ ఎంత అంటే ఈ డిజిటల్ ఎకనామీ లోపల 14.67 మిలియన్స్ మంది పనిచేస్తున్నారు. ఇది మొత్తం టోటల్ వర్క్ ఫోర్స్ లోపల 2.55 అని చెప్పేసి పిలుస్తాం. సో శాతం ఎంత అంటే 2.55. ప్రతి 100 మందిలో 3, 2.5 మెంబర్స్ డిజిటల్ ఎకనామీ విషయంలోనే పనిచేస్తున్నారు. ఇది ఎకనామీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇంకా ఎకనామీ ఆర్టికల్స్ ఇంకొక 2 ఉన్నాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. సో ఇది మన ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సర్టిఫైడ్ చేయాలి కదా. ఆ ప్రక్రియని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరం చేసే దాని పేరే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ది ఆరిజిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్స్పోర్ట్స్ని ఈజీగా చేస్తుంది. సో ఎవరు చేస్తున్నారు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అండి, సో భారతదేశం లోపల లిక్విడిటీ పెంచాలని చెప్పేసి ఆర్బీఐ 3 చర్యలు తీసుకున్నది. 3 మెజర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే బ్యాంకింగ్ దగ్గర నగదు లభ్యత తగ్గిపోయిందట. దీన్ని పెంచాలని చెప్పేసి సో నగదు లభ్యత కోసం అని చెప్పేసి ఒక 3 మెజర్స్ తీసుకుంది. ఆ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దీని ద్వారా గవర్నమెంట్ ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా G-Sexలని అమ్మడం కూడా అని చెప్పేసి చేస్తుంది కదా. ఇప్పుడు 60,000 కోట్ల విలువైన గవర్నమెంట్ సెక్యూరిటీని కొనుగోలు వేలంపాట చేస్తుంది. సో G-Sexని కొనుగోలు చేస్తుంది అంటే వాటికి మనీ ఇస్తుంది. సో మనీ ఇస్తుంది కాబట్టి లిక్విడిటీని పెంచే చర్య అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి. లిక్విడిటీ ఎందుకోసం అంటే జీడిపికి గ్రోత్ కోసం అని పనిచేస్తుంది. మనము డబ్బు ఇస్తున్నాం కదా, ఆర్బీఐ డబ్బు ఇస్తుంది. ఈ డబ్బుని మనకి లోన్ ఇస్తారు. లోన్ ఇస్తే మనము ఇంట్రెస్ట్ కడతాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి, జీడిపి గ్రోత్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి చర్యలు చేస్తుంది. సెకండ్ చర్య చూస్తే మనకు ఫస్ట్ ఏంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. G-Sex వచ్చేసి కొనుగోలు చేస్తుంది. ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్
వేరియబుల్ రెపో రేట్ అని చెప్పేసి 50,000 కోట్లు ఇది ఆర్థిక వ్యవస్థలోకి ఇంజెక్ట్ చేస్తుంది, సరఫరా చేస్తుంది. సో ఇది రెపో రేట్ మీన్స్ మనకి బ్యాంకులు, ఇది ఆర్బీఐ బ్యాంక్ అండి, ఇదేమో ఎస్బీఐ బ్యాంకు. సో ఎస్బీఐ బ్యాంకు ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తుంది, ఆర్బీఐ వచ్చేసి వడ్డీ తీసుకుంటుంది. అదే మనకి రెపో అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇదేమో వేరియబుల్ రెపో రేట్ అని చెప్పేసి ఉంటుంది, సమ్ ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది. ఆర్బీఐ దగ్గర బ్యాంకులు అప్పు తెచ్చుకునే సాధనం పేరే వేరియబుల్ రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. నెక్స్ట్ మూడవది యూఎస్డి $5 బిలియన్ కొనుగోలు చేస్తుంది. డాలర్స్ కొనుగోలు చేస్తుంది, వాళ్ళకేమో రూపాయలు ఇస్తుంది. VRR ద్వారా 50,000 కోట్లు నగదునిస్తుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా 60,000 కోట్లు ఇస్తుంది. ఇవన్నీ ఎందుకోసం అంటే బ్యాంకుల దగ్గర నగదు కొరత ఉంది అట, లభ్యత పెంచాలని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, నగదు లభ్యత పెరిగితే మనకేమవుతుంది అంటే బ్యాంకుల దగ్గర నగదు ఉన్నట్లయితే వాళ్ళు లోన్స్ ఇస్తారన్నట్టు. ఆ లోన్స్ తీసుకొని పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఉత్పత్తి చేస్తారు, జీడిపి యొక్క గ్రోత్కి సహకారం అందిస్తారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, జీసెక్ కొనుగోలు చేసింది, డబ్బులు బ్యాంకులకు ఇస్తుంది. వేరియబుల్ రెపో రేట్, ఇంత ఇంట్రెస్ట్కి ఇంత మనీ ఇస్తుంది బ్యాంకులకి. డాలర్లు కొనుగోలు చేసింది, రూపాయలు చెల్లిస్తుంది. ఈ 3 చర్యలు కూడా ఆర్థిక వ్యవస్థలోకి నగదుని ఇంజెక్ట్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం, సరఫరా చేయడం అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ ఎకనామీ ఆర్టికల్స్ అండి. స్పేస్ ఆర్టికల్ NVS 02 ఇది ఓల్డ్ పేపర్ అండి, మనం డిస్కస్ చేసినాం. సో నిన్న ప్రయోగించారు, కానీ మనము 25th నుంచి 24 కరెంట్ అఫైర్స్లోనే వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఏ మాత్రం సింగిల్ పాయింట్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది అవసరం లేదు, డిస్కస్ చేసి ఉన్నాం మనము. మీకు ఈరోజు పేపర్లో వస్తే రావచ్చు సమాచారం మొత్తం, ఇందులో మొత్తం ఉంది, మీకు ఈజీగానే అర్థమవుతుంది. మన స్పేస్ కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి క్లాస్ చేసి ఉన్నాం, అందులో ఇదంతా వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా మీకు కావాలంటే 2023 మే కరెంట్ అఫైర్స్ లోపల NVS 01 అని చెప్పేసి ప్రయోగించినాం కదా, ఇప్పుడు 02 అని చెప్పేసి ప్రయోగించాం. ఆ 1 కాస్త 2 అయింది, రాకెట్ మారింది కానీ ఇంకేం మారలేదు, ఇక మొత్తం అదే పాయింట్స్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ IIT మద్రాస్ వార్తల్లో ఉందండి. చంద్రుని మట్టి నుంచి సిలికాన్ కార్బైడ్ని సంగ్రహించింది. సిలికాన్ కార్బైడ్ ఫ్రమ్ లూనార్ సాయిల్. ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి మద్రాస్ IIT గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి అప్డేట్ చేయాలి మనం, ఈ మట్టి ఎక్కడని చెప్పేసి సెర్చ్ చేయలేదు, నేను మంత్లీ మ్యాగజైన్ లోపల అప్డేట్ చేస్తా, మీరు చూసుకోండి. అంటే ఈ మట్టి ఎవరు తెచ్చారు, సో మనమా, చైనానా, అమెరికానా అని చెప్పేసి చూసుకోవాలి. సో చంద్రయాన్ 2 3 అని చెప్పేసి చూసుకోవాలి. సో మనమే తీసుకురాలేదు కన్ఫర్మ్, మన శాంపుల్ని ఎప్పుడు తీసుకురాలేదు. చూద్దాం ఒకసారి ఆ మట్టి ఎవరిదని చెప్పేసి. మట్టే కావచ్చు కానీ ప్రశ్న అయితే వస్తుంది ఎగ్జామ్ లోపల. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. స్టార్గేట్ AI ప్రాజెక్ట్ అని చెప్పేసి అమెరికా యొక్క పెద్ద ప్రాజెక్ట్ ఇది. AI విషయంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ 4 yearsలో అమలు చేస్తున్నాం. ఫస్ట్ సెంటర్ వచ్చేసి టెక్సాస్లో ఏర్పాటు చేస్తుంది అమెరికా. నెక్స్ట్ అండి, సో డీప్ సీక్ అని చెప్పేసి ఇది చైనా యొక్క చాట్ బాట్ అండి. మనకు చాట్ GPT వెరీ ఫేమస్, ఓపెన్ AI యొక్క చాట్ బాట్ ఇది. దీనికి పోటీగా చైనా కంపెనీ డీప్ సీక్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో డీప్ సీక్ కంపెనీ పేరు, డీప్ సీక్ AI చాట్ బాట్ పేరు. ఓపెన్ AI యొక్క చాట్ బాట్కి ఇది పోటీ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సో మరి డీప్ సీక్ కంపెనీ వార్తల్లో ఉంది కాబట్టి ఫౌండర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, లియాంగ్ వెన్ఫెంగ్ అని చెప్పేసి పిలుస్తాం. లియాంగ్ వెన్ఫెంగ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. వై? బికాస్ మనకి చాట్ GPT వెరీ ఫేమస్ చాట్ బాట్ లోపల. ఓపెన్ AI యొక్క చాట్ GPT వెరీ ఫేమస్. అంతటి చాట్ GPTకి, ఆ అమెరికాలో ఉన్నటువంటి చాట్ GPTకి ఈ డీప్ సీక్ అని చెప్పేసి మనకి వచ్చింది. నెక్స్ట్ చెక్యూ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఒక కంపెనీ పేరండి. ఇండియాస్ ఫస్ట్ AI క్రెడిట్ కార్డు నిపుణుడు అయినటువంటి వైజర్ని ఈ కంపెనీ ఆవిష్కరణ చేసింది. వైజర్ ఒక AI నిపుణుడు. ఏ విషయంలో? మనకి ఈ క్రెడిట్ కార్డు విషయం లోపల. దీన్ని ఆవిష్కరణ చేసిన సంస్థ పేరు చెక్ అని చెప్పేసి పిలుస్తాం, చెక్యూ.
నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అండి, వార్తల్లో ఉన్న వ్యాధులు అని చెప్పేసి వెరీ ఫేమస్ టాపిక్. మలేరియా రహిత దేశంగా జార్జియా వచ్చిందండి. WHO సర్టిఫైడ్ చేసింది. ఇది 45 కంట్రీ +1 టెరిటరీ అని చెప్పేసి పిలుస్తాం. 45 + 1. సో 45 కంట్రీస్ ఒక భూభాగం అని చెప్పేసి WHO వెబ్సైట్లో ఉంటుంది. జార్జియా అండి, యూరోపియన్ రీజియన్లో ఇది ఫస్ట్ దట. సో మొన్న చూస్తే మనకి వార్తల్లో ఉన్నాయి 24 ఇయర్ లోపల. సో ఈజిప్టు, కేప్ వర్దే అని చెప్పేసి కొత్తగా మనకి మలేరియా ఫ్రీ కంట్రీగా WHO సర్టిఫైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ప్రాజెక్టు భాషని దీని మీద సంతకం చేసిన ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్గా త్రిపుర అని చెప్పేసి రికార్డు సృష్టించింది. వాట్ ఈస్ ద భాష అంటే మనకి 22 భాషల లోపల ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. సో మనకి అనువాదం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. మనం ఇన్ఫ్యాక్ట్ మన PM మోడీ గారు హిందీలో మాట్లాడితే ఈ తమిళ్ సంగమం అని చెప్పేసి వెరీ ఫేమస్ ఉంది కదా, అందులో తమిళ్లోకి అనువాదం చేసింది ప్రాజెక్టు భాషని. సో అటువంటి భాషతో ఫస్ట్ ఒక ఈశాన్య రాష్ట్రం ఒప్పందం చేసుకుంది, దట్ ఈస్ త్రిపుర అని చెప్పేసి పిలుస్తాం. టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ ఉంది మనకి, WHO కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో దీని ప్లేస్లో సోడియం లెవెల్ తక్కువ ఉండే పొటాషియం క్లోరైడ్ను ఉపయోగించాలని చెప్పేసి సిఫార్సు చేసింది. వై? బికాస్ పొటాషియం క్లోరైడ్ అని వచ్చేసి NaCl కంటే తక్కువ సోడియం కంటెంట్ కలిగి ఉంటుంది. సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటే ఈ హృద్రోగాలు అని చెప్పేసి BP అని చెప్పేసి పెరిగిపోతుంది, రక్తంలో చిక్కదనం పెరిగిపోతుంది అన్నట్టు. తొందరగా మనకి హార్ట్ అటాక్ లాంటి లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వస్తే రావచ్చు. సో బట్ మనకి గర్భిణీ స్త్రీలకు సోడియం లెవెల్లో ఎక్కువ అవసరం ఉంటుంది, పిల్లలకు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని WHO అయితే మినహాయింపు వేసింది. మనకి జీకే పరంగా చూస్తే ఒక మనిషికి ఎన్ని గ్రాముల సోడియం అవసరం అంటే 2 grams అవసరం అండి జనరల్గా. ఇది మనం ఉప్పులో చూస్తే గిట్ట 5 grams ఉప్పులో ఇంత సోడియం లభిస్తుంది. నెక్స్ట్ సో ఇది మనకు వెరీ ఫేమస్ అండి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ పర్యావరణ అంశం లోపల. వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్ అని చెప్పేసి సో WAC అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఎవరైతే అర్బన్ ప్రాంతం లోపల, సెమీ అర్బన్ ప్రాంతం లోపల ఈ వెట్లాండ్ యొక్క రక్షణ కోసం కృషి చేస్తారో వాళ్ళకి ఇటువంటి గుర్తింపు వస్తుంది. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం మనకు ఇండోర్కి వచ్చింది మధ్యప్రదేశ్, ఉదయపూర్కి వచ్చింది రాజస్థాన్. సో మరి ఎందుకు వచ్చింది? ఇవి నగరాల పేర్లే కాదు, మనం అంతకు మించి చదవాలి. ఈ నగరాల్లో ఏ వెట్లాండ్స్ ఉన్నాయని చెప్పి చదువుకోవాలి. APPS వాళ్ళు వింటున్నారు కదా. సో ఈ నగరం లోపల ఏమి ఉన్నాయి వెట్లాండ్స్, సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారండి? వెట్లాండ్ రక్షణ కోసం అని చెప్పేసి నగరాలకు ఇస్తారు. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం వచ్చింది ఇండోర్ అండ్ ఉదయపూర్, ఓకే ఫైన్. బట్ ఆ నగరాల్లో ఉన్న వెట్లాండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ నగరాలు వేటిని రక్షిస్తున్నాయి? వెట్లాండ్స్ని. అవేంటి చూద్దాం ఒకసారి. ఇండోర్లో మనకి సిర్పూర్ అని చెప్పేసి వెరీ ఫేమస్ సరస్సు, ఇట్ ఇస్ రామ్సర్ సైట్ ఆల్సో. ఉదయపూర్ లోపల మనకి దూద్ తలాయ్ ఉంటుంది, పిచోలా ఉంటుంది, ఫతే సాగర్, స్వరూప్ సాగర్, రంగ్ సాగర్ అని చెప్పేసి 5 వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. దీనికి అవార్డు వచ్చిందంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో భోపాల్ కూడా మనకి గుర్తింపు కోసం ట్రై చేసినాం, బట్ భోపాల్కి అయితే రాలేదు. ఇట్లా ప్రశ్న కూడా వస్తుంది కొన్నిసార్లు. మూడింటిని నామినేట్ చేస్తే మనకి 2 వచ్చినాయి, ఇండోర్, ఉదయపూర్ అని చెప్పేసి. భోపాల్ అయితే మనకి రాలేదు. వాట్ ఈస్ ద WCA? సో అంటే రామ్సార్ కన్వెన్షన్కి మనకు కాప్ మీటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కాప్ మీటింగ్లో 12వది ఉరుగ్వేలో జరిగింది 2015 లోపల. అక్కడ ఈ WACని ఆమోదించారు. సెమీ ప్రాంతం లోపల, సెమీ అర్బన్ కావచ్చు, అర్బన్ ప్రాంతం లోపల వెట్లాండ్ రక్షణ కోసం అని చెప్పేసి కృషి చేసే నగరాలకి ఈ గుర్తింపు వస్తుంది. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇండోర్, ఉదయపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి గుర్తింపు వస్తే వ్యాలిడిటీ 6 years పాటు అమల్లో ఉంటుంది. నెక్స్ట్ అండి, ఉత్తర ఘోషక అని చెప్పేసి వార్తల్లో ఉంది. పంజాబ్ అధికారిక రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. సో ఉత్తర ఘోషక గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇందులో కొత్తగా 7 కంట్రీస్ చేరినాయండి. 7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 మనకి దావోస్లో జరిగింది కదా. ఆ సమయం లోపల ఈ గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి 7 కంట్రీస్ వచ్చినాయి. ఆఫ్రికా నుంచి 6 కంట్రీలు, బంగ్లాదేశ్ అని చెప్పేసి కొత్తగా వచ్చినాయి. మొత్తం ఇప్పుడు దీంతో 25 కంట్రీస్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది గ్లోబల్ పార్ట్నర్షిప్ యాక్షన్ పార్ట్నర్షిప్ లోపల.
సో అంగోలా, గాబన్, గ్వాటమాలా, కెన్యా, సెనగల్, టాంజానియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకోటి బంగ్లా అని చెప్పేస్తుంది. వాట్ ఈస్ ద జీపీఏపీ అంటే గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ ఉంది కదా, ఇది WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2018 లోపల ఇది ఏర్పాటు అయింది. మహారాష్ట్ర కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవడం జరిగింది భారతదేశం తరపున. తొలి CNG స్కూటర్ వచ్చేసి మనకి TVS అనేది స్టార్ట్ చేయబోతుంది త్వరలోనే. నెక్స్ట్ అండి జాగ్రఫీ ఆర్టికల్స్. ఇంకా APPS వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మీరు 31st వరకు కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. 31st తర్వాత ఏ ఒక్క కొత్త పేపర్, కొత్త వీడియో ఏవి చూడొద్దండి. లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి పనికి రావు, 80% పనికి రావు. లాస్ట్ మినిట్ స్ట్రాటజీ అని చెప్పేసి పనికి రాదు. దెర్ ఈజ్ నో లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. ఏ పెన్ను కొనుక్కోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తే మనం ఏంది ఎగ్జామ్ రాసేది. కాబట్టి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు స్కిప్ చేయవచ్చు. రేపు ఎల్లుండి కరెంట్ అఫైర్స్ చూసుకొని ఫస్ట్ నుంచి కంప్లీట్గా రివిజన్, ఏ అంశాలు చదివారో ఆ అంశాల మీదే ఫోకస్ చేయాలి. అప్పుడే మనకి గుర్తుంటాయి. చివరి క్షణం వరకు మెటీరియల్ సేకరణ మీద ఫోకస్ చేస్తే ఆ వీడియోలో ఏముంది, ఇక్కడ ఏముంది అని చెప్పేసి ఏది ఫోకస్ చేయకండి. కంప్లీట్గా మీరు రివిజన్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎవరైనా ఎకనామిక్ పాలిటీ కోర్స్ తీసుకున్నట్లయితే పాలిటీ షెడ్యూల్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. బట్ APPS వాళ్ళు ఎవరన్నా కొని చూస్తారనే భయంతోనే నేను షెడ్యూల్ ఇవ్వట్లేదు వాస్తవంగా. కొన్నప్పటికీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మీరు రివిజన్ వైపే ఫోకస్ చేయండి. దక్షు మాలిక్ అని చెప్పేసి మనకి UP వార్తల్లో ఉన్న ఒక విద్యార్థి గ్రాశకలం కనుగొన్నాడు. 2023 VB40 అని చెప్పేసి పేరు పెట్టారు. నెక్స్ట్ అండి కైలాస్ మానస సరోవర్ యాత్ర అని చెప్పేసి చైనా ఇండియాల మధ్య వెరీ ఫేమస్ కల్చరల్ యాక్టివిటీ ఇది. మన జైన, బౌద్ధ, హిందూ మతాలకైతే ఈ కేంద్రం వెరీ ఫేమస్. కైలాస్ పర్వతం అని చెప్పేసి వెరీ ఫేమస్. 2020లో రద్దు చేసిన్లు, పోకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి రీస్టోర్ చేస్తున్నారు. లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. నాతులా పాస్ సిక్కింలో ఉంటుంది. ఇక్కడ నుంచి కైలాస పర్వతానికి పోవడమే కైలాస యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇది 4 మతాలకు ఫేమస్ అండి. హిందూ, జైనులు, బౌద్ధులు. బోన్ మతం మీన్స్ టిబెట్లో ఉన్నటువంటి బౌద్ధ మతం అది. అమృత్ స్నానం తొక్కిసలాట. మౌని అమావాస్య అని చెప్పేసి నిన్న ఉండే. ఆ రోజు స్నానం చేస్తే నువ్వు ఎన్ని పాపాలు చేసినా మొత్తం పాపాలు అనేవి నాశనం అయిపోతాయి అనే కాన్సెప్ట్తో ఎక్కువ మంది పాపాలు చేసి అడికి వెళ్ళి పాప విమోచనం అని చెప్పేసి చేసుకుంటే కొంతమంది చనిపోవడం జరిగింది. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సంగం ఘాట్ అని చెప్పేసి పిలుస్తాం. 1954లో మహాకుంభమేళ దగ్గర 800 మంది చనిపోయారు. ఇట్లాంటివంటి మనము అంతగా అంటే దైవభక్తి ఉండాలి, బట్ మనం చనిపోయేంత భక్తి అయితే ఉండొద్దు. మతం అనేది వ్యక్తిగతం లాంటిది. మనం ఇక్కడ వ్యాఖ్యలు చేయొద్దు. మతంని గడప దాటి బయటకు తీసుకురావద్దు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. T20 మనకు ఇవి ICC వార్షిక అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తామండి. T20 లోపల హర్షదీప్ సింగ్ వచ్చింది ఇండియా. మొత్తం మీద టెస్ట్ క్రికెట్తో పాటు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా బుమ్రాకు వచ్చింది. ఆ అవార్డు పేరు మనకి గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఉమెన్ వన్డే క్రికెటర్గా స్మృతి మందాన వచ్చింది. మెన్లో ఒమరాజా అని చెప్పేసి ఆఫ్ఘన్ వ్యక్తి. ఇవి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరమే అండి. 24 ఇయర్లో అవార్డ్స్ ఇచ్చిండ్రు, వార్షిక అవార్డ్స్ అని చెప్పేసి, కాబట్టి అవసరమే. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. USA అమ్మాయికి వచ్చింది మాడిసన్ కీసు అని చెప్పేసి. పురుషులు జానిక్ సిన్నర్ ఇటలీ, లాస్ట్ ఇయర్ కూడా మనకి వచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్ మనకి వచ్చింది లాస్ట్ ఇయర్. US ఓపెన్ కూడా మనకి వచ్చింది. ఇప్పుడు మళ్ళొకసారి ఇంకో ఆస్ట్రేలియా ఓపెన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ ఉమెన్ హాకీ లీగ్ ఇండియా అని చెప్పేసి ఒడిశాకి వచ్చింది. మన IPL లెక్క ఇది ఫస్ట్ అండి. ఒడిశా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ లోపల మలేషియా హోస్ట్ చేస్తుంది. మన గొంగడి త్రిష సెంచరీ చేసింది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉన్నదండి. భారతీయ సంస్కృతి మహోత్సవ్ కర్ణాటకలోని సేడం అనే ప్రాంతం లోపల జరుగుతుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్టార్ట్ చేస్తున్నాడు. నిర్వహణ
భారత్ వికాస్ సంఘమును బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి అని చెప్పేసి వీళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో థీమ్ ఏంటి మనకి ప్రకృతి కేంద్రీకృత అభివృద్ధి కోసం అని చెప్పేసి థీమ్ తీసుకున్నాం మనం. మన అభివృద్ధి వచ్చేసి ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నాట్ మచ్ ఇంపార్టెంట్ సబ్మిట్ అండి. టీజీపీఎస్ వాళ్ళు ఇప్పటి నుంచే ఈ సబ్మిట్స్ ఇవన్నీ చదవద్దు, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఎనఫ్ అండి. మిగతా దాంట్లో మళ్ళీ రికార్డ్స్ కొన్ని ఉంటాయి, అవి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఈ ఉమెన్ హాకీ ఇండియా లీగ్ వచ్చేసి రికార్డే, ఆస్ట్రేలియా ఓపెన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అటువంటి గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఈ సబ్మిట్ లాంటిది అవసరం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. థీమ్ ఏంటి అని చెప్పేసి ఉన్నది. ఇండియా ఇండోనేషియా, సో 75 years సంబంధాలు. అధ్యక్షుడు వచ్చిండు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా, పెద్ద ఒప్పందాలు ఏం చేసుకోలేదు. సో ఇది అమెరికాలో మనకి ట్రంప్ వచ్చిన కొన్ని మారుతున్నాయండి. అది చూస్తే బర్త్ రైట్ అని చెప్పేసి పుట్టగానే జన్మ హక్కు రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పౌరసత్వం రాదని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఆటోమేటిక్గా పౌరసత్వం రాదండి. స్వలింగ వివాహాలు చట్టబద్ధం అని చెప్పేసి థాయిలాండ్ అనేది ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ అంతా. అపాయింట్మెంట్లో మనకు దీంట్లో ఏవి లేవు అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసినామండి. ఇవి మనం డిస్కస్ చేయలేదు. బెలారస్ అధ్యక్షుడిగా 7వసారి లుకాషెంకో అని చెప్పేసి వచ్చిండు. సో మోహన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ యొక్క అధ్యక్షుడిగా వచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జితేందర్ పాల్ సింగ్, ఇజ్రాయెల్లో భారత్ రాయబారి. ఇజ్రాయెల్ కాబట్టి ఈజీగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రాస్తే రావచ్చు. అవార్డ్స్ అండి, ఎన్నికల సంఘం అనేది మీడియా అవార్డు ఇచ్చింది. సో దూరదర్శన్కి వచ్చింది అన్నట్టు అవార్డు. గ్యాలంటరీ అవార్డ్స్ అండి, 93 వచ్చినాయి అవార్డ్స్ మొత్తం మీద. రాష్ట్రపతి ఇస్తారు, 93 మనం గుర్తుపెట్టుకోలేము. సో మొత్తం మీద అవార్డ్స్లో ఒక 6 అయితే ఫేమస్ అండి. వార్ టైంలో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు అని చెప్పేసి పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, ఇవే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. పీస్ టైం లోపల 3 ఉంటాయి, అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. మళ్ళీ వీటిని ఆర్డర్లో పొందుపరచమంటే అందులో ఒకటి తీసుకోవాలి, ఇందులో ఒకటి తీసుకోవాలి ఆర్డర్లో. మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర, అట్లా మనకి ఆర్డర్లో అయితే అందులో ఇందులో ఒకటి వస్తుంది అన్నట్టు. W1 మీన్స్ వార్ 1, P1 మీన్స్ పీస్ 1, వార్ 2 పీస్ 2, వార్ 3 పీస్ 3. ఓకే, అయితే మరి 25 yearలో మనకి మొత్తం 93 మంది గుర్తుపెట్టుకోవాలన్నా సాధ్యం కాదు కానీ. సో ఇందులో చూస్తే మనకు కీర్తి చక్ర 2 అవార్డ్స్ వచ్చినాయండి, ఇవి సరిపోతుంది. ఒకరేమో మంజిత్ కుమార్, సెకండ్ ఏమో నాయక్ దిల్వర్ ఖాన్ అని చెప్పేసి. శౌర్య చక్ర 14 మందికి వచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ 14 మంది, సో ప్లీజ్ రిఫర్ PIB న్యూస్. అందులో మీకు 14 పేర్లు వచ్చినాయి. వాళ్ళకు ఎందుకు అని చెప్పేసి వచ్చింది, బట్ ఐ ప్రిఫర్ ప్లీజ్ స్కిప్ అండి, దయచేసి స్కిప్ చేయండి. ఎవరికి ఎగ్జామ్లో ఏమి రాదు, వచ్చినా కూడా దాన్ని మనం ఆన్సర్ చేయలేము. సో మనం గెస్ట్ చేయాలి తప్పితే ఆన్సర్ చేయలేము. 14 మంది మీరు ఏం గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు. నెక్స్ట్ మనకి అనుజ ఒక సినిమా వార్తల్లో ఉంది. 97th ఆస్కార్లో షార్ట్ ఫిల్మ్గా మనం నామినేట్ చేసినాం, అవార్డు రాలేదు ఇంకా, చూద్దాం. సో డైరెక్టర్ వచ్చేసి అడమ్ గ్రేవ్స్ అని చెప్పేసి, ప్రొడ్యూసర్ ఏమో ప్రియాంక చోప్రాను, గుణిత్ మోంగా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ అండి, ఇవి గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తుంది. NCC PM ర్యాలీ అని చెప్పేసి కరియప్ప పరేడ్ గ్రౌండ్లో జరిగింది. సో థీమ్ ఏంటి మనకి యువశక్తి వికసిత్ భారత్ అని చెప్పేసి. వీర్ గాథా ప్రాజెక్ట్ 4.0, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క సంయుక్త కార్యక్రమం పేరే వీర్ గాథా ప్రాజెక్ట్. ఏం లేదు, మనకి గ్యాలంటరీ అవార్డ్స్ పొందిన వాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క వ్యాసరచన పోటీలు స్టూడెంట్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళ లోపల దేశభక్తిని పెంపొందిస్తారు. అదే మనకి వీర్ గాథ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ రిపోర్ట్స్ చూస్తే మనకి అసర్ నివేదిక అని చెప్పేసి NGO సంస్థ ప్రథమ్ అని చెప్పేసి నిర్వహిస్తుంది. పాఠశాల లోపల, రూరల్ లోపల ఎలా ఉందని చెప్పేసి, పఠన సామర్థ్యము, సంఖ్యాప్రమాణ సామర్థ్యం అని చెప్పేసి. సో ప్రీ ప్రైమరీ కండక్ట్ చేస్తుంది, ప్రైమరీకి చేస్తుంది, అండ్ అదర్ చిల్డ్రన్స్ అని చెప్పేసి, ఓల్డర్ అని చెప్పేసి 3 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ వరకు ఉన్న చిల్డ్రన్స్ మీద ఇది సర్వే చేస్తున్నట్టు. సర్వే లోపల ఏమొచ్చింది అంటే ఎన్రోల్మెంట్ పెరిగిందండి, మనకు పెరిగింది. రీడింగ్ స్కిల్స్ వచ్చేసి రికవరీ అనేవి ప్రీ పాండమిక్ కంటే ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయి. మ్యాథ్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఫస్ట్ టైం మనకి డిజిటల్ లిటరసీ అని చెప్పేసి ఒకటి కొత్తగా
నివేదిక ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే 14 నుంచి 16 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 80% మందికి ఇంటర్నెట్ సదుపాయం అయితే మొబైల్ లోపల అందుబాటులో ఉంది అట. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయినాయి ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే ఈ సర్వే ప్రకారము. NGO అనే ప్రథమ సంస్థ రూపొందించింది. సో నెక్స్ట్ వార్తల్లో ఉన్న వ్యక్తులండి. చెరియన్ ప్రముఖ హార్ట్ సర్జన్ మరణించాడు, వార్తల్లో ఉన్నాడు. మిలోస్ ఉచేరిచ్ సెర్బియా ప్రధాని రాజీనామా చేసిండు. భావన దెహారియా అకోన్కాగ్వా అనే పర్వతాన్ని ఎక్కింది, దక్షిణ అమెరికా లోపల ఉంటుంది, వెరీ ఫేమస్ శిఖరము అది. తెలంగాణ అండి. ఈ సింగపూరు నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సింగపూరు దాంతోపాటు దావోస్లో జరిగిన ఆర్థిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనము ఈ ఫిబ్రవరి తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ అని చెప్పేసి వస్తుంది, మనకి మార్కెట్లోకి వస్తుంది గవర్నమెంట్ ఇది. అందులో ఉన్న ఒప్పందాలు డిస్కస్ చేద్దాం. నేను కొన్ని రాసిన పేపర్లో వచ్చినాయి, బట్ ఇవి సరిపోవు, ఇవి రావు కూడా. ఆ మ్యాగజైన్లో ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళు హైలైట్ చేస్తారో మనం అవి డిస్కస్ చేద్దాం ఫిబ్రవరి మంత్లీ మ్యాగజైన్ లోపల. మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది కదా గవర్నమెంట్ మ్యాగజైన్, అప్పుడు అందులో మొత్తం వస్తుందండి. సో 26న మనకి మన సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు స్టార్ట్ చేసిండండి. ఇందులో 4 మనము అన్నీ డిస్కస్ చేసినాము. ఒకసారి మీరు గణాంకాల మీద ఫోకస్ చేయండి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, మనం 4 డిస్కస్ చేసిన ఆర్టికల్సే. ఇప్పుడు మాత్రం చంద్రవంచ లోపల తొలి విడతలో భాగంగా ఎంతమందికి లబ్ధి అని చెప్పేసి ఈ గణాంకాల మీద ఫోకస్ చేయండి. గణాంకాల మీద ఫోకస్ చేయండి. తెలంగాణ ఎకనామీలో మనకి ఇవన్నీ వస్తాయి. ఎకనామిక్ కోర్సు మనము 999కి పెట్టిన ఇండియా ఎకనామీ, ఈ త్వరలోనే 1459గా మారుతుంది. ఫీజు వచ్చేసి కోర్సు పూర్తయిన నాటికి ఇది కొన్న వాళ్ళకి తెలంగాణ ఎకనామీ 99కే వస్తుందండి. సో అందులో మీకు ఇవన్నీ మళ్ళీ కవర్ అవుతాయి. దావోస్ ఒప్పందాలు స్కిప్ చేయండి. ఇక్కడ ఫిబ్రవరి మంత్లీ మ్యాగజైన్ మనకు వస్తుంది తెలంగాణది, అందులో చూసి మనం రాద్దాం. ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఏమున్నాయంటే అరటి చెట్టు కాడతోని శానిటరీ ప్యాడ్స్ని తయారు చేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు తయారు చేసి సాంకేతికత బదులుని వాణిజ్య ప్రాతిపదికన అకార్ ఇన్నోవేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళేమో ఆవిష్కరణ, వీళ్ళేమో వాణిజ్య ఉత్పత్తి చేస్తారు అన్నట్టు. కరీంనగర్ కార్పొరేషన్ వార్తల్లో ఉంది. 24/7 డ్రింకింగ్ వాటర్ అందుబాటులో వస్తున్న దేశంలోనే 6th కార్పొరేషన్, 6th అని చెప్పి గుర్తుపెట్టు. అంతకుముందు పూరి, బెళగావి, కలబుర్గి, హూబ్లీ, మణిమజుర అని చెప్పేసి ఇవన్నీ మనకి ఆల్రెడీ 24/7 వాటర్ అయితే అందిస్తున్నాయి. ఇవి కరెంట్ అఫైర్స్ అండి. సో మళ్ళీ చెప్తున్నా, మనం ఫిబ్రవరి 1 నుంచి యథావిధిగా బోర్డు మీద చేద్దాం. ఈ ఒక 2 రోజులు మీరు అడ్జస్ట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ విషయంలో డోకా అయితే ఉండదు. ఇప్పుడు మనం ఆర్టికల్స్ ఏవి స్కిప్ చేయలేదు, అన్ని ఆర్టికల్స్ కవర్ అయినాయి. ఈ ఆర్టికల్స్ మీకు చాలా సైట్లలో ఒక 3-4 డేస్ తర్వాత వస్తాయండి. చాలా యూట్యూబర్స్ మీకు 2 డేస్ తర్వాత చేస్తారు ఇవే ఆర్టికల్స్. మనం ముందుంటున్నాం, డేట్లో వెనుకున్నప్పటికీ మనము కరెంట్ అఫైర్స్లో మాత్రం ఎప్పుడు ముందే ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.